Hi friends, welcome to our channel Smart SLP Online English Classes. Welcome to our channel. So today we are discuss about the topic is letter writing. What is that? Letter writing. అంటే లేఖ అంటారు. లేఖ ఎలా రాయాలి, how to write a letter and how many types of letter అనే టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ చూడండి, లెటర్ రైటింగ్ చెప్పాం కదా. సో లెటర్ రైటింగ్ లో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్? 2 టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్. ఓకే, ఫస్ట్ వన్ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్. సెకండ్ వన్ ఇన్ఫార్మల్ లెటర్. ఫస్ట్ వన్ ఫార్మల్ లెటర్ అంటే దీన్ని పర్సనల్ లెటర్స్ అని కూడా అనొచ్చు. ఫార్మల్ లెటర్, ఫార్మల్ లెటర్స్ ని పర్సనల్ లెటర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ అంటే అఫీషియల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ అంటే దానికి ఇంకో పేరేమి అఫీషియల్ లెటర్ అనేసి అంటాం. సో మోస్ట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఫార్మల్ లెటర్ ఇచ్చేది చాలా తక్కువ. ఎక్కువ ఇన్ఫార్మల్ లెటర్స్ అనేది లెటర్ రైటింగ్ అనేది ఇస్తాడు, అంటే హయ్యర్ అథారిటీస్ కి రాయడం. సో ఇప్పుడు ఫార్మల్ లెటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై ఫార్మల్ లెటర్? ఫార్మల్ లెటర్ ఇస్ ఆల్సో కాల్డ్ పర్సనల్ లెటర్. ఫార్మల్ లెటర్ ని పర్సనల్ లెటర్ కూడా అనొచ్చు. పర్సనల్ లెటర్ ఇది ఎవరెవరికి రాస్తామంటే ఇక్కడ చూడండి, పర్సనల్ లెటర్ పేరెంట్స్ కి, మన పేరెంట్స్ కి, రిలేటివ్స్ కి, బ్రదర్ ఆర్ సిస్టర్స్ కి, రాసేదాన్ని పర్సనల్ లెటర్ అని అంటాం. ఓకేనా? అంటే మన తల్లిదండ్రులకి, ఐ మీన్ పేరెంట్స్, మన బంధువులు, ఐ మీన్ రిలేటివ్స్, బ్రదర్ కానీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మన శ్రేయోభిలాషులకి, మరి ఇతరులకు రాసేటటువంటి ఫార్మెట్ని పర్సనల్ లెటర్ అనేసి అంటాం. నెక్స్ట్ అఫీషియల్ లెటర్. అఫీషియల్ లెటర్ అంటే ఆ పేర్లోనే చూడండి, అఫీషియల్స్ అంటే హయ్యర్ అథారిటీస్, హెచ్ఎంస్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు, మరి ఎవరైనా ఉన్నత స్థాయి వ్యక్తులు కోసం రాసేటటువంటి లెటర్ ఫార్మెట్ ఏమంటాం? ఇన్ఫార్మల్ లెటర్ అనేసి అంటాం. ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్ ఇక్కడ చూడండి, స్కూల్ హెచ్ఎంస్ మరియు ప్రిన్సిపల్స్, ఏదర్ ఎనీ హయ్యర్ అఫీషియల్స్, హయ్యర్ అథారిటీస్ కి రాసేటటువంటి లెటర్స్ ని అఫీషియల్ లెటర్స్ అనేసి అంటాం, లేదా ఇన్ఫార్మల్ లెటర్ అనేసి అంటాం. అంతేకాకుండా సో హయ్యర్ అథారిటీస్కి రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్ అంటాం. మన పర్సనల్గా రాయడం, మన వ్యక్తిగతంగా రాయడం. వ్యక్తిగతంగా ఎవరికి రాస్తాం? రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, మరియు మన పేరెంట్స్కి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి రాసేటటువంటి లెటర్స్ని ఫార్మల్ లెటర్ లేదా పర్సనల్ లెటర్ అనేసి అంటాం. సో ఇప్పుడు అర్థమైందా? 2 types of letter writing. 2 types of letter writing. Number 1, formal letters. దీన్ని పర్సనల్ లెటర్ అని కూడా అనొచ్చు. నెంబర్ 2, ఇన్ఫార్మల్ లెటర్. దీన్ని అఫీషియల్ లెటర్ కూడా అనొచ్చు. సో ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్ అని చెప్తున్నాం. పర్సనల్ ఎవరికి రాస్తామంటే పేరెంట్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు, మన అక్వైంటెన్సెస్ అంటాం. అక్వైంటెన్సెస్ అంటే మన శ్రేయోభిలాషులు, వాళ్ళకి కావచ్చు. రాసేటటువంటి లెటర్ యొక్క ఫార్మెట్ ఏమంటాం? పర్సనల్ లెటర్ అంటాం, పర్సనల్ లెటర్స్ అంటాం. సో అఫీషియల్ లెటర్ అంటే ఇన్ఫార్మల్ లెటర్, అఫీషియల్ లెటర్స్ అంటే ఇన్ఫార్మల్ లెటర్. సో ఇక్కడ చూడండి, హయ్యర్ అథారిటీస్ కి రాసేటటువంటి లెటర్స్ ని ఇన్ఫార్మల్ లెటర్స్ అనేసి అంటాం. లెటర్స్ అనేసి అంటాం,
హైయర్ అథారిటీస్ అంటే ఎవరు? స్కూల్ హెచ్ఎం కావచ్చు, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ కావచ్చు, హయ్యర్ అథారిటీస్ ఎవరైనా డిఈఓ ఆర్ ఎంఈఓ, కలెక్టర్. సో ఎవరైనా సరే ఉన్నత స్థాయి అధికారులకి రాసేటటువంటి లెటర్స్ని అఫీషియల్ లెటర్స్ అనేసి అంటారు. సో ఇప్పుడు లెటర్ రైటింగ్లో ప్రధానంగా ఎన్ని భాగాలు ఉన్నాయి, ఏదైతే ఇప్పుడెప్పుడు యూజ్ చేయాలి, పంచువేషన్ మార్క్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. టోటల్ ఫార్మాట్ని ఇప్పుడు మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో లెట్స్ సీ ఫ్రెండ్స్, how to format letter writing. What are the steps we can take letter writing? Right? So there are 6 parts of letter writing. So letter writing లో 6 భాగాలుగా ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ లెటర్ రైటింగ్ లో హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్. సో ఇది ఒక లెటర్ ఫార్మెట్ అనుకుంటే, లెటర్ రైటింగ్ అనుకుంటే, ఈ కార్నర్ లో కుడివైపు పై భాగాన ఫస్ట్ ప్లేస్ రాస్తాం, తర్వాత డేట్ రాస్తాం. ఫస్ట్ ప్లేస్ మన డేట్, అంతటితో హెడ్డింగ్ అయిపోయింది. హెడ్డింగ్ అంటే ఏంటి? డేటు, ప్లేస్. నెక్స్ట్ సెకండ్ వన్ సాల్యుటేషన్. దీని ఏమంటాం? సాల్యుటేషన్. ఫస్ట్ హెడ్డింగ్, సెకండ్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే గ్రీటింగ్స్. గ్రీటింగ్స్ అంటే ఇది ఒక లెటర్ ఫార్మెట్ అనుకుంటే ఇక్కడ వస్తాం కదా, డియర్. ఇప్పుడు పర్సనల్ లెటర్ అనుకోండి, డియర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్. సో దీనినే సాల్యుటేషన్ అనేసి అంటాం. అది ఈ భాగంలో వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ లెటర్ ఫార్మెట్ అనుకుందాం. సో తర్వాత లెటర్ రైటింగ్ స్లైడింగ్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మెసేజ్ ఇవ్వడం. అదే కదా ఇంపార్టెంట్. మనం టు అడ్రస్ రాస్తాం, ఫ్రమ్ అడ్రస్ రాస్తాం, సాలిటేషన్స్ రాస్తాం, గ్రీటింగ్స్ రాస్తాం. సో బాడీ ఆఫ్ ద లెటర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం చెప్పబోయే విషయాన్ని ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెటర్ రైటింగ్ అనుకోండి, లెటర్ ఫార్మెట్ పేజ్ అనుకోండి, బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాం. ఇది ఏంటో క్లియర్ గా ఇంకోసారి బాగా నీట్ గా స్లైడింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్, జస్ట్ అర్థమయ్యేదని మాత్రం చెప్తున్నాను. ఫోర్త్ వన్ ద సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో అంటే లీవ్ టేకింగ్. అంటే లీవ్ టేకింగ్ అంటే, సో అంతా లెటర్ రైటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ లెటర్ అయితే లీవ్ టేక్ అనేది ఏ విధంగా రాస్తామంటే, యువర్స్ లవింగ్లీ, రాస్తే యువర్స్ లవింగ్లీ. ఇప్పుడు అఫీషియల్ లెటర్ అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం కదా. సో దానినే సబ్స్క్రిప్షన్ అనేసి అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇప్పుడు లెటర్ రైటింగ్ లోని 5వ భాగం, ఫిఫ్త్ పార్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిఫ్త్ పార్ట్ ఏంటి? సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే లెటర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో థ్యాంకింగ్ యూ పెట్టిన తర్వాత, థ్యాంకింగ్ యూ కానీ థ్యాంక్స్ కానీ పెట్టిన తర్వాత సిగ్నేచర్ అనేది రాస్తాం. ఇక్కడ మెయిన్ సిగ్నేచర్ అంటే ఇక్కడ ఇంటూలు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి లెటర్లోనూ సిగ్నేచర్ కాలం కింద ఇంటూలు పెట్టాలి, అంతేగాని నేమ్ రాయకూడదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా పెట్టుకుని నేమ్ 80% రాయకూడదు. యూ షుడ్ నాట్ రైట్ ద నేమ్ ఇన్ లెటర్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ ప్రకారం మనం ఇంటూస్ పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటూలు పెట్టాలి సిగ్నేచర్ కాలంలో. నెక్స్ట్ సిక్స్త్ వన్ సబ్స్క్రిప్షన్. సిక్స్త్ వన్ ఏంటి? సబ్స్క్రిప్షన్ అంటే టు అడ్రస్. లెటర్ కవర్ మీద రాస్తాం కదా మనం, లెటర్ కవర్ మీద రాసేటువంటి వాటిని సబ్స్క్రిప్షన్ అనేసి అంటారు. సబ్స్క్రిప్షన్ మీన్స్ టు అడ్రస్. ఫస్ట్ వన్ ఏంటి?
చూడండి, ఫస్ట్ వన్ హెడ్డింగ్, సెకండ్ వన్ గ్రీటింగ్స్, థర్డ్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్, ఫోర్త్ వన్ సూపర్స్క్రిప్షన్, ఫిఫ్త్ వన్ సబ్స్క్రిప్షన్, సిక్స్త్ వన్ సిగ్నేచర్. సో ఇలా మనం 6 పార్ట్స్గా చెప్పచ్చు. ఇప్పుడు పర్సనల్ లెటర్ ఏ విధంగా ఉంటుంది పార్ట్స్ వైజ్ డివైడ్ చేస్తాను పక్క స్లైడ్లో చూడండి. నెక్స్ట్ అఫీషియల్ లెటర్ ఏ విధంగా ఉంటుందో పార్ట్స్ వైజ్ డివైడ్ చేస్తాను పర్సనల్ లెటర్లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు లెటర్ రైటింగ్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్, దాంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, అదంతా క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్లైడింగ్స్లో చూసారు కదా. సో అది పర్సనల్ లెటర్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అఫీషియల్ లెటర్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మొత్తం 6 పార్ట్స్ ఉంటాయి. ఈ 6 పార్ట్స్ని క్లియర్గా నేర్చుకుంటే లెటర్ రైటింగ్ అనేది బాగా నీట్గా అర్థమవుతుంది. ఐ హోప్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇన్ దిస్ క్లాస్, రైట్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.